సాధారణంగా పిల్లలకు దిష్టి తగులుతుందని దిష్టి తీస్తారు. దిష్టి అంటే చెడు దృష్టి. మన శరీరంలో ప్రతికూల శక్తి విడుదల చేసే అవయవాలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో కళ్ళు ముఖ్యమైనవి. ఏదైనా వస్తువు చూసినప్పుడు ఎంత బాగుందో అని అనుకోవటం సహజం. అది ఒక్కోసారి ప్రతికూల భావాల్ని కూడా పంపించవచ్చు. కంటి నుండి వెళ్ళే ప్రతికూల శక్తి ఎదుటివారి మీద పడినప్పుడు ఆ ప్రభావం వారి మీద పడుతుంది. అదే దిష్టి. అందుకే పెద్దలు పసిపిల్లలు కారణం లేకుండా ఏడుస్తూ ఉన్నప్పుడు వెంటనే దిష్టి తీయమంటారు. ఈ దృష్టి దోషం కేవలం మనుషులకే కాదు, గృహాలకు, వస్తువులకు, వాహనాలకు, దుకాణాలకు, వ్యాపారానికి తగులుతుంది. పక్కవారి కంటే మీరు ఆర్థిక స్థితిలో ఉన్నత స్థాయిలో ఉన్న, వ్యాపారంలో మంచి లాభాలు కలిగినా ఆటోమేటిక్గా ఎంతో కొంత దిష్టి మీ మీద పడుతుంది. అంతేకాదు శత్రువులు ఏర్పడతారు. దాంతో మీ జీవితం తలకిందులవుతుంది. నష్టాలు, బాధలు, ఇబ్బందులు, గొడవలు ఏర్పడి జీవితం చిందరవందరగా తయారవుతుంది. చాలామంది ఇలా దిష్టి దోషం ఉందని తెలియగానే ఎంతోమంది పండితులను సంప్రదించి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఇంటి ముందు గుమ్మడికాయలను వేలాడతీస్తారు. దిష్టి గుమ్మడికాయలను కడతారు. కొందరు ఎర్ర నీళ్లు దిష్టి తీసి బయట పారపోస్తారు. దానితో ప్రతికూల శక్తిని బయటికి పంపిస్తారు. మరికొందరు ఉప్పు, మిరియాలు దిష్టి తీసి నిప్పుల్లో వేస్తారు. అప్పుడు వచ్చే ఘాటుతో దగ్గు వస్తుంది. ఆ దగ్గుతో ప్రతికూల శక్తి బయటికి వెళ్ళిపోతుందని నమ్ముతారు. ఇవన్నీ దిష్టి దోష నివారణ కోసం చేసే చిన్న చిన్న పరిహారాలు. అయితే వీటితో పాటుగా ఒక మంచి తిథి రోజున ఈ చిన్న పరిహారం చేయటం వలన మీకు ఉన్న దిష్టి, శత్రువులు తొలగిపోతారని పండితులు చెప్తున్నారు. మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఒక మంచి తిథి రోజున సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి శుచిగా స్నానమాచరించాలి. శుచి అయిన వస్త్రాలను ధరించి పూజ గదిలో అమ్మవారిని లేదా మీ ఇష్ట దైవాన్ని పూజించి 11 నల్ల బియ్యం గింజలను తీసుకోవాలి. ఆయుర్వేద దుకాణాలలో ఇవి లభిస్తాయి. 11 నల్ల బియ్యం గింజలను తీసుకొని అమ్మవారి ముందు ఉంచి పసుపు కుంకుమలతో అర్చన చేసి పూజ చేయాలి. పూజ చేశాక వాటిని మీ చేతుల్లోనికి తీసుకొని మీ ఇంటి బయటకు వెళ్ళి దక్షిణం దిశగా విసిరివేయాలి. ఇలా చేయటం వలన మీకు ఉన్న ఎలాంటి దృష్టి దోషాలైనా, శత్రు బాధలైనా, ఆర్థిక సమస్యలైనా సరే తొలగిపోతాయి. కావున మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఇటువంటి చిన్న చిన్న పరిహారాలను చేయటం వలన మీకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో అంతులేని సంపదతో ఆనందంగా జీవిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.